ఓకే వచ్చిందంటే చాలు, కొంచెం కూడా టైం దొరకదు. పిల్లలు ఏమో బాగా ఆడుకుంటారు, నేను రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరకదు. ఇవన్నీ చేసుకోవాలి ఒక్కదాన్ని. పిల్లలు తొందరగా రండి. క్రిస్మస్ వస్తుంది కదా, డెకరేషన్ చేయాలి. మీరు నాకు హెల్ప్ చేయకపోతే మీ గిఫ్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అది అక్కడ పట్టుల పాక వేసింది కదా, అక్కడ బొమ్మలన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి క్లీన్ చేసి జాగ్రత్తగా అక్కడ పెట్టేసేయండి, సరేనా? ఓకేనా? ఇప్పుడు ఏ బొమ్మ తీస్తున్నారు? మమ్మీ మళ్ళీ మా క్రిస్మస్ స్టోరీ చెప్పవా? సరే సరే, బొమ్మలో జాగ్రత్త. అయితే 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే ఊరిలో మరియమ్మ ఉండేది. అయితే ఒకరోజు దేవదూత మరియమ్మకు కనిపించి, నీవు గర్భము ధరించి కుమారుడికని ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని చెప్పాను. మరియమ్మ ఏమన్నదంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. అవును. పిల్లలు ఇప్పుడు ఏ బొమ్మ తీస్తున్నారు? యోసేపు. మమ్మీ యోసేపు గురించి కూడా చెప్పవా? చెప్తాను. యోసేపుకు స్వప్నమందు దేవదూత కనిపించి, భయపడకుము, నీవు మరియమ్మను చేర్చుకొనుము అని చెప్పాను. పిల్లలు ఇప్పుడు ఏ బొమ్మ తీస్తున్నారు? నాకు ఈ గొల్లల కథ తెలుసు. నాకు కూడా తెలుసు మమ్మీ. గొల్లలకు దేవదూత కనిపించి ఏం చెప్పాడు మరి? నాకు తెలుసు. నాకు కూడా తెలుసు మమ్మీ. దేవదూత వారికి కనిపించి జీసస్ పుట్టాడని చెప్పాడు మమ్మీ. గొల్లల కాపర్లు యేసయ్యను చూడడానికి వెళ్ళి ఆయనను స్తోత్రం చేయొచ్చు, మహిమపరచచ్చు. వారు తిరిగి వెళ్ళిరి. ఓ వెరీ గుడ్ పిల్లలు, మీకు బాగా గుర్తుందే. అయితే నేను మీకు జ్ఞానుల గురించి కూడా చెప్తాను. ఓకే మమ్మీ. అయితే తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రమును వెంబడించి జీసస్ దగ్గరకు వెళ్ళి బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించి తిరిగి వెళ్ళారు. అవునా మమ్మీ, క్రిస్మస్ స్టోరీ ఇంత పెద్దగా ఉందా? అవును పిల్లలు. మమ్మీ మేము డెకరేషన్ చేసేసినాము, వాళ్ళ బొమ్మలు కూడా పెట్టేసినాము. మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం మమ్మీ. ఓకే, తొందరగా వెళ్ళేసి జాగ్రత్తగా వచ్చేసేయండి, సరేనా? ఓకే మమ్మీ. బాయ్. ఇన్ని పనులు చేసి అలసిపోయాను కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఎవరు నువ్వు? నేను ఏంజెల్ ఆఫ్ గుడ్ న్యూస్ ని. ఏంజెల్ ఆఫ్ గుడ్ న్యూస్. నువ్వే గుడ్ న్యూస్ తెచ్చావు. గుడ్ న్యూస్ ఆఫ్ జాయ్. ఎక్కడుంది ఆనందం? ప్రత్యేకంగా ఈ సీజన్లో వారికి నచ్చినవి కొనలేకపోతున్నారు, ఎవరెవరికో గిఫ్ట్స్ కొంటున్నారు. ఈ క్రిస్మస్ వారికి నచ్చిన విధంగా జరగకపోయేసరికి చాలా నిరాశగా ఉంటున్నారు. ఇంకెక్కడుంది ఆనందం? నిజమైన ఆనందం దేవుని దగ్గర మరియు ఆయన సన్నిధిలో ఉంది, మరియు క్రీస్తు రాబోతున్నాడు అనే ఆనందం. ఓ అవును కదా. దేవుని ఆనందం నీకు ఎల్లప్పుడూ కలుగును కాక. ఏంజెల్ వెళ్ళిపోయింది కదా, ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ నువ్వెవరు?
పరిస్థితులు దేవుడి ఉన్నాయి తెలుసుకోవడమే నిజమైన సమాధానం. దేవుడి సమాధానం నీకు ఉండును గాక. ఈ ఏంజల్ కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకాసేపు రెస్ట్ తీసుకున్నాం. హాయ్ హాయ్, అమ్మ మళ్ళీ నువ్వెవరు వచ్చావు? నేను గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. నువ్వేం గుడ్ న్యూస్ తీసుకొచ్చావు? నేను నిరీక్షణ అనే గుడ్ న్యూస్ తెచ్చాను. ఎక్కడుంది నిరీక్షణ? మనుషులు మారడం లేదు, మారతారు అనే నిరీక్షణ లేదు. ఈ క్రిస్మస్ కూడా మార్పు తెస్తుంది అని నాకు అనిపించడం లేదు. ప్రతి సంవత్సరం పరిస్థితులు ఇంకా ఘోరంగా మారుతున్నాయి. నిరీక్షణ యేసయ్య ఇచ్చాడు. ఎందుకంటే దేవుని జ్ఞానము మరియు ప్రేమ విశ్వాసం ద్వారా నిరీక్షణ కనిపిస్తుంది. ఎల్లప్పుడూ నీకు నిరీక్షణ ఉండును గాక. అవును కదా. నువ్వు ఏంజెల్ అని నాకు తెలుసు. నువ్వే గుడ్ న్యూస్ తీసుకొచ్చావు. నేను శుభవార్త అనే గుడ్ న్యూస్ తెచ్చాను. గుడ్ న్యూస్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ తన కుమారుని రూపంలో ఈ భూమి మీదకి మన కొరకు పంపించబడింది. ఆయన ప్రేమ సదాకాలము ఉండును గాక. యేసయ్యే అవును కదా. నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆనందం, సమాధానం, నిరీక్షణ, ప్రేమ తెచ్చాడు. నేను ఇప్పుడే నర్సింగ్ హోమ్కి కాల్ చేసి నా ఈ ఆనందాన్ని, సమాధానం, ప్రేమని వారితో పంచుకుంటాను. హలో, నర్సింగ్ హోమ్ కదండి? నేను మార్నింగ్ చెప్పాను కదండి రాలేను అని. ఇప్పుడు వస్తున్నానండి. వస్తున్నారా అండి? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాలేరు అనుకున్నాను, కానీ వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. చాలా పనులు ఉన్నాయి నర్సింగ్ హోమ్లో, మీరు ఒప్పుకొని వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తున్నానండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. స్లోగా ఇటు వచ్చేసాను. వేసాను ఎంత సార్? మరేమన్నా ఏంటి ఫస్ట్ 4 ఏంజల్స్ వచ్చాయి కదా. ఒకటి సమాధానం కదా, పీస్, రైట్. ఐఎమ్ ఏంజల్ ఆఫ్ సంథింగ్ సంథింగ్ అనేది ఉందా ఫస్ట్ ఎవరు? ఎవరు? జాయా, పీసా? జాయా. పిల్లలు జాయా ఫస్ట్, అవునా? పీసా? త్రివేణి ఒక్కతే పీస్ అంటుంది. ఓకే, ఏంజల్ ఆఫ్ జాయ్ కదా. పిల్లలందరూ స్ట్రైట్ కూర్చోండి. ఇట్లా పిల్లలందరూ స్ట్రైట్ కూర్చోవాలి. గణేష్ మంచిగా కూర్చో. ఓకే, సో ఈ బైబిల్ స్టోరీలో నుంచి ఈ క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకునేది ఏంటి అని అంటే, దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చాడు, రైట్. హీ గేవ్ అస్ పీస్, హీ గేవ్ అస్ జాయ్, హీ గేవ్ అస్ లవ్ అండ్ హీ గేవ్ అస్ హోప్. నిరీక్షణని ఇచ్చాడు, ప్రేమ చూపించాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు మన కోసం. ఈ క్రిస్మస్ సీజన్లో ఎవ్రీ క్రిస్మస్ దేవుడు మన కోసం ఏం చేశాడు, దేవుడు మన కోసం ఏం చేశాడు అని మనం ఆలోచిస్తున్నాం.
బట్ దిస్ క్రిస్మస్ దేవుని కోసం మనం ఏం చేయగలుగుతామో అని ఆలోచిద్దాం. దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చాడు కనుక ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మనం ఇంకొకరికి సమాధాన కారణంగా మనం ఉన్నాం. లెట్ us be the reason for somebody else's peace, రైట్? ఎవరితో గొడవ పెట్టుకోవడం ఈజీ, కానీ సైలెంట్ అయి వెనక్కి రావడం కష్టం. అవునా? నువ్వు నాకు నచ్చలేదు, నీతో కష్టంగా ఉంది అని చెప్పడం ఈజీ, కానీ దేవుడు నిన్ను నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తున్నాను అని కృతజ్ఞత కలిగి ఉండడం కష్టం, రైట్? మన రిలేషన్షిప్స్లో అసలు ఇది ఎక్కడికైనా ముందుకు వెళ్తాదా, ఎందుకు దీంట్లో ఇరుక్కుపోయామో అని వీ మే థింక్. బట్ యేసయ్య మనకి ఇచ్చిన హోప్ ఏంటి అని అంటే, ఏ రిలేషన్షిప్ అయితే మనం తండ్రి అయిన దేవుడితో కోల్పోయామో అది యేసయ్య తిరిగి మనకి ఇవ్వడానికి హీ కేమ్ బ్యాక్. అంటే ఈ లోకంలో కూడా దేవుడిని ప్రేమించమన్నాడు, మనుషుల్ని కూడా దేవుడు ప్రేమించమన్నాడు. అంటే ఈ లోకంలో కూడా మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, వాళ్ళతో కూడా రిలేషన్షిప్ ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్కరితో కట్టిఫ్ ఉంటా, నేను ఒక్కడనే ఉంటా, హిమాలయంలోకి వెళ్ళి కూర్చుంటా, ఏసఐ ఏసఐ అని జపం చేస్తా అంటే ఏసఐ కృష్ణ ఏసఐ మన నుంచి కోరుకునేది ఏంటంటే వి గో టు పీపుల్, మనుషుల మధ్యలోకి మనము వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. మన మినిస్ట్రీ ఇక్కడ ఏసఐ తెలుసుకునేవారు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఏసఐ తెలుసుకునేవారు మ్యాక్సిమం మనం అందరం సేవకు పిలువబడిన వాళ్ళం తెలుసా? నాట్ జస్ట్ పాస్టర్స్, కేవలం దైవజనులు మాత్రమే కాదు సేవకు పిలువబడినారు. ఎవరైతే యేసయ్యని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సేవకు పిలువబడిన వాళ్ళు. మన సేవ ఎక్కడ ప్రారంభమవుతుంది ఎవరైనా చెప్పగలుగుతారా? వేర్ డస్ అ మినిస్ట్రీ స్టార్ట్? మన పరిచయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంట్లో. ఫస్ట్ యూదయ, సమరయ, ఆ తర్వాత దేశాలు, ఆ తర్వాత ఇతర దేశాలు, భూమి గంటంలో వరకు సువార్త ప్రకటించబడాలి. మొదట మన ఇంట్లో, మొదట మన హృదయంలో. ఈ క్రిస్మస్ సీజన్ ఐ వాంట్ టు ఛాలెంజ్, నేను సవాల్ విసరాలనుకుంటున్నాను. మీకు యేసయ్యతో వ్యక్తిగత సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే ఇప్పటి నుండి మనం యేసయ్య దగ్గర నుంచి ఏం పొందుకుంటున్నామని కాదు, నేను యేసయ్య కోసం ఏం చేయగలుగుతాను, నా ఇంట్లో నేను సేవ ఎలా చేయగలుగుతాను, నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకు, నా బంధుమిత్రులకు నేను ఎలా పరిచయం చేయగలుగుతాను, నా సంఘంలో నేను సేవ ఎలా చేయగలుగుతాను, ఈ లోకంలో, ఈ దేశంలో నేను సేవ ఎలా చేయగలుగుతాను. లెట్ దట్ బి అవర్ థింకింగ్. ఈసారి క్రిస్మస్ సీజన్ గురించి నేను ధ్యానిస్తా ఉండగా దేవుడు నా హృదయంలో వచ్చిన ఒక మంచి మాట, జ్ఞానం గురించి ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. అదేంటి అని అంటే, దే వెంట్ టువర్డ్స్ ద కింగ్. ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, మేము రాజును చూడడానికి వెళ్తున్నాం. గొర్రెల కాపులకేమో మీ కొరకు శిశువు పుట్టేను అని మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఈ జ్ఞానులు రాజును వెతుక్కుంటూ వెళ్ళారు, ఆ తారను చూసుకుంటూ. సో దర్ పర్స్పెక్టివ్ వాస్ దే వెంట్ టువర్డ్స్ ద కింగ్. దేవుడు నాకు మాట ఇచ్చాడు, టువర్డ్స్ ద కింగ్ అని ఒక మాట క్రిస్మస్కి. సో నేను ప్రోత్సహించాలనుకునేది ఏంటి అని అంటే, మనము రాజు దగ్గరికి వెళ్దాం. రాజైన మన యేసయ్య దగ్గరికి మనము వెళ్దాం. ఎప్పుడైతే జ్ఞానులు నన్ను చూస్తున్నారండి, అంటే నన్ను చూస్తారా? కిరణ్ సరే కూర్చో, నన్ను చూడు. పిల్లలు వాలంటీర్స్ కమెంట్ సిద్ధం చిల్డ్రన్. ఓకే, పెద్దలు పిల్లలు వినట్లేదు అని అర్థం చేసుకుంటే పెద్దలు ఇప్పుడు వినండి. ఓకే, జ్ఞానుల స్టోరీలో ఫస్ట్ దే వర్ ఆన్ సర్చ్, వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు మొట్టమొదటిగా. రెండవది, హెరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డిసెప్షన్ అయింది. అవునా? హెరోదు మోసం చేస్తాడు. ఏమని? నువ్వు వెళ్ళి కనుక్కొని రా, నేను వెళ్ళి ఆయనని పూజిస్తాను అని చెప్పాడు హెరోదు రాజు. బట్ దే వెంట్ ఎనీవేస్. యేసయ్య ఎప్పుడైతే వాళ్ళు కనుగొన్నారు, when they found the king, వాళ్ళు యేసయ్యని చూచి ఇతనే రాజులకు రాజు. జ్ఞానులు కదండి వాళ్ళు, అవునా కదా చెప్పండి.